ఈవిడి పేరు విశాలాక్షి. ఓపిక్కి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ ఇస్తే అన్ని మెడల్స్ ఈవిడికే రావాలి. ఓవర్ నైట్ ఒబామా లాగా సూపర్ స్టార్ అయిపోవడం అనేది ఈవిడి కళ. ఇతని పేరు రాహుల్. సాఫ్ట్ గా కనిపించే రాహుల్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాహుల్ లైఫ్ లో అన్ని స్పీడ్ గానే జరిగిపోయి చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, పిల్లలు, పిల్ల. నువ్వా? రారా. ఇదిగో మా ఆవుపాలు. కాఫీ పెట్టమంటావా చిన్నోడా? పొద్దున్నే జాగింగ్ నుండి వచ్చేటప్పుడు ఆవుపాలు తీసుకురమ్మంది. ఆ కాఫీ పెట్టడానికా? కాదులేరా, అవి వేరే పాలున్నాయి. ఈ రోజు నాగుల చవితి, పుట్టలో పాలు పోయడానికే ఆవు పాలు తెమ్మన్నాను. అవునా? మరి రంగనాకి తెమ్మని చెప్పలేదేంటమ్మా? మీ ఆవిడది అరవమేళం, వాళ్ళకి ఇవన్నీ ఉండవులేరా. అయినా వాళ్ళకి అదొక రకమైన తంతు. సర్లే, మీ ఆవిడకి పని అయిపోయాక ఇక్కడికొచ్చి దండం పెట్టుకుని వెళ్ళమను. సరేమ్మా, నేను వెళ్తాను. ఒరేయ్, కాఫీ వద్దా? ఆఫీస్ టైం అవుతుందమ్మా, సాయంత్రం వచ్చినప్పుడు తాగుతానులే. ఇక్కడ అయితే మీ ఆవిడ అరుస్తుందని చెప్పు. అరిస్తే పర్లేదు, కరుస్తుంది. అలాంటిదేం లేదమ్మా. బాయ్. రంగనాయకి ఈవిడే మన కథానాయకి. ఈవిడే రాహుల్ లైఫ్ వైఫ్. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ప్రేమతో చెన్నై నుండి ఇంపోర్ట్ చేసుకున్నాడు. అబ్బబ్బబ్బా, స్కూల్ బెల్ ని కొట్టినట్టు డోర్ బెల్ అన్నిసార్లు కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎక్కువ సార్లు కొడితే తొందరగా తీస్తావని. ఎక్కువ ఆకలేస్తే ఎక్కువ తిండి తింటారని తెలుసు. రాత్రి తొందరగా పడుకుంటే ఉదయం తొందరగా లేస్తారని తెలుసు గాని ఇలా ఎక్కువ సార్లు డోర్ బెల్ కొడితే తొందరగా డోర్స్ ఓపెన్ చేస్తారని తెలీదు. లైఫ్ లో ఫస్ట్ టైం వింటున్నాను. చూసావా, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వెంత ఎడ్యుకేట్ అవుతున్నావు. నిజమే, మా కుంభకోణంలో అంతా అదే అనుకుంటున్నారు. ఈ రోజు అందరు నన్ను చూసి నీలాగే అందంగా ఆహ్లాదకరంగా నవ్వుతారు. ఆవు పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఇదిగోండి, తీసుకోండి. ఈనాడు పేపర్ ఒకటి ఇవ్వ. అంతా మనల్ని చూసి మార్నింగ్ అలా జాలీగా నవ్వుతూ ఉంటే రోజంతా ఎంత హ్యాపీగా గడిచిపోతుందో కదా రంగనాయకి? అవునవును. రైట్ లెగ్ ఒక షూ, లెఫ్ట్ లెగ్ మరో షూ వేసుకుని జాగింగ్ కి వెళ్తే పళ్ళున్నాడు ఎవడైనా అలాగే నవ్వుతాడు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు మిమ్మల్ని చూసి జాలీగా నవ్వలేదు, పాపమని జాలీగా నవ్వారు. మీరలా పక్కకు వెళ్ళగానే జబర్దస్త్ ప్రోగ్రాంలో నాగబాబు రోజాల్లో నవ్వుకునుంటారు. షూ తేడా వేసుకున్నా, సాక్సులు కరెక్ట్ గానే వేసుకున్నా. అలాగని పేపర్లో వేద్దాంలే గాని ముందు వెళ్ళి చిట్టిదాన్ని లేపు, స్కూల్కి టైం అవుతుంది. అమ్మా చిట్టి, ఆహా, నాలాగే నా కూతురు కూడా ఎన్ని తెలివితేటలో. అందరిలా మనం కూడా ఉంటే మనకి జనానికి తేడా ఏముంటుంది? వీఆర్ సంథింగ్ స్పెషల్. చిట్టి చిట్టి రాహుల్ రంగనాయకుల ముద్దుల గారాల పట్టి. రాహుల్, దాన్ని నిద్ర లేపుతున్నావా, నువ్వు నిద్రపోతున్నావా? నేనే నిద్రపోతున్నాను. దాన్ని నిద్ర లేపుతున్నాను. నానా చిట్టి బంగారు, లేమ్మా, లేచి బ్రష్ చేసుకుని రెడీ అవ్వు, నీకు స్కూల్ టైం అవుతుంది. చిట్టి, స్కూల్ టైం అయిపోతుంది, లేచి బ్రష్ చేసుకో అమ్మా, లేమ్మా. తాతయ్య బెస్ట్ పేస్ట్ తెస్తాన్నారు, ఆ పేస్ట్ తోనే బ్రష్ చేస్తా. తాతయ్య తెచ్చినప్పుడు పళ్ళే కాదు ఒళ్ళు కూడా దాంతోనే క్లీన్ చేసుకుందు గాని అప్పటిదాకా ఇంట్లో ఉన్న పేస్ట్ తోనే బ్రష్ చేయి. ఇగో బంగారం, లేగు లేగు లేగు, లేవాలి 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 లేవాలి. గుడ్ గర్ల్, గో గో గో. తాత టెస్ట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ యూనిట్ టెస్ట్ల మీద లేదు దీనికి.
ఆయన ఏమో టెస్టులు చేసి జనాలకి రెస్ట్ లేకుండా చేస్తున్నారు. సార్ నమస్తే సార్, డీజిల్ ఎంత కొట్టమంటారు? ట్యాంక్ ఫుల్ చేసేయమంటారా? మేము ట్యాంక్ లో డీజిల్ కొట్టించుకోవడానికి రాలేదు. ఓహో, టైర్లో గాలి పెట్టించుకోవడం వచ్చారా? ఆ పక్కన పెడతారు సార్. కాదు, మేము వచ్చింది మీ బంకులో డీజిల్ పెట్రోల్ టెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, గోదావరిలో నీళ్ళైనా మురికి కావచ్చు, హిమాలయాల్లో మంచుకైనా మసి పట్టొచ్చు, మా బంకులో డీజిల్ పెట్రోల్ మాత్రం కల్తీ లేదు సార్. తల్లిపాలు ఎంత స్వచ్ఛమో మా బంకులో ఆయిల్ కూడా అంతే స్వచ్ఛం సార్. అబ్బా, ఇలాంటి ఆయిల్ దుబాయ్ లో కూడా దొరకదు సార్. ఆ, ఇది కాస్త ఎక్స్ట్రానేమో సార్. అస్సలు కాదు సార్. 2 వీలర్స్ 4 వీలర్స్ కే కాదు, ఇంటర్నేషనల్ జెట్ ఫ్లైట్స్ కూడా మా ఆయిల్ వాడుకోవచ్చు. అంతేనా? ధర్నాల్లో ఒంటి మీద పోసుకుని తగలెట్టుకోవడానికి, బస్సుల మీద పోసి తగలెట్టడానికి కూడా వాడతారా? సార్, మీకంత డౌట్ గా ఉంటే అమెరికా, జర్మనీ, జపాన్ అక్కడ తయారైన మిషనరీతో టెస్ట్ చేయించుకోండి. అవసరం లేదు. ఆ మెషిన్స్ లో వాడే పార్ట్స్ కూడా ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పే మేధావి మా దగ్గర ఉన్నాడు, వినాయకరావు గారు. వినాయకరావు ఏ కంపెనీ కుక్క బిస్కెట్లు కుక్కలకి టేస్ట్ గా ఉంటాయో టెస్ట్ చేసి చెప్పడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎవరన్నా అడిగితే జడ్జిని అంటాడు. అక్కడికి అతను ఏదో హైకోర్టుకో సుప్రీంకోర్టుకో జడ్జి అయినట్టు. పెట్రోల్ పై చెంబులో పోసిమంటారా, గ్లాసులో పోసిమంటారా? అవసరం లేదు, చేతిలో పోసే. ఇక డీజిల్ పోసే. రిజల్ట్స్ ఏంటి సార్? పెట్రోల్ లో 30% డీజిల్, 20% కిరోసిన్ మిక్స్ అయ్యి, డీజిల్ లో 25% కిరోసిన్, 20% చీప్ లిక్కర్ మిక్స్ అయింది. చీప్ లిక్కరా? యా సార్, ఇదిగోండి సార్ మీ ఫీజు. థ్యాంక్ యూ సార్. మై వర్క్ ఈజ్ ఓవర్. ఈయన మేధావి సార్. సార్ వస్తున్నా. ఏమిటయ్యా, ఏమిటి? ఆయన మీ ఓనరు? వీళ్ళు చెప్పండి సార్. నీ లైసెన్స్ క్యాన్సిల్. వయసు తగ్గదు మనసు ఆగదు ఓయమ్మో ఒంటిగా నిదుర ఒరే గజపతి. ప్రేమంటేనే ఒరే గజపతి. తాప రాత్రికి మాత్రం ఒరే గజపతి. వయసు తగ్గదు రేయ్ గజబిజి! మనసు. సార్ ఇంతకటి నుంచి పిలుస్తుంటే పలకవేంట్రా? పేరు పెట్టి పిలుస్తుంటే నన్ను కాదేమనుకున్నానండి. వీడి పేరు గజిబిజి. ప్రతి పనిని ఘనంగా చేద్దామని మొదలుపెట్టి గందరగోళం చేసేస్తుంటాడు. వాడిని పేరు పెట్టి పిలిస్తే పలకడం తెలిసి కూడా ఎందుకు పిలుస్తారట్లా? సర్లే. ఎరా, నా డ్రెస్ రెడీ చేసావా? నీటికి ఇస్త్రీ చేసి బెడ్రూమ్ లో బెడ్ మీద పెట్టానండి. సరే. రాయ్ గజబిజి, అమ్మా. టిఫిన్ చేసావా? టిఫిన్ చేశానా? టిఫిన్ చేశానా లేదా? టిఫిన్ ఏమోనండి. కర్మ. నేను టిఫిన్ చేశానా లేదా ఏమో. వయసు తగ్గదు మనసు ఆగదు ఓయమ్మో. రంగనాయకి, ఉమ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. ఆ? చూడు, డాడీ చూడు. ఏంటి, నేను ఇంకా షూస్ కూడా వేసుకోలేదు కదా, వీళ్ళు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? గజబిజి ఓర్ బాబు గొప్పలంటే మమ్మీరా. మార్నింగ్ కూడా ఇలాగే షూస్ మార్చేసావు. అందరి ముందు ఎందుకు ఇలా ఇన్సర్ట్ చేస్తావు? అందరి ముందు ఎప్పుడు చేశానండి? అమ్మగారి ముందే కదా. అమ్మగారి ముందు అంటారు. రాహుల్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కొడదు గాని పద. హాయ్. ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకురా. చిట్టికి కూడా సర్వర్ డౌన్ అవుతుంది, తొందరగా టిఫిన్ పెట్టమ్మా. రంగనాయకి. అబ్బబ్బబ్బబ్బా, పొద్దుటి నుంచి కష్టపడి నెట్లో వెతికి మరీ ఉప్మా చేసి పెడితే ఒక్క నిమిషం వెయిట్ చేయలేరా? వడ్డించడానికి కూడా వండడానికి తీసుకున్నంత టైం తీసుకుంటున్నావేంటి? గిన్నెలో నుంచి గరిట బయటికి రావట్లేదు రాహుల్. అయితే ఇంకో గరిటె పట్టరా. కష్టం రాహుల్, ఈ గరిటే రావట్లేదు. లేవు, నేను తీస్తాను.
ఈ రెసిపీ పేరేంటన్నా? మైదా ఉప్మా. మైదా పిండితో చేస్తే ఉప్మా అవ్వదు, జిగురు గమ్మ అవుతుంది. సరే నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను. చిట్టి సంగతి ఏంటో చూడు. దానికి కాన్ఫ్లెక్స్ ఉన్నాయిలే. సరే. ఏంటి ఏదో పెట్రోల్ వాసన వస్తుంది? మార్నింగ్ పెట్రోల్ టెస్ట్ కి పిలిస్తే వెళ్ళొచ్చా. ఆ తర్వాత ఎవరో స్మోకింగ్ టెస్ట్ కు పిలవలేదా? వయసు పెరిగిన నీలో సరస్సు తగ్గలేదే విసు. పాప విస్సు అన్నట్టు విస్సు అని పిలవకండి, విశాలాక్షి అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను? ఖచ్చితంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కి ఎన్నిసార్లు చెప్పుండవే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక చాక్ పీస్ మీద వీలైనన్ని చాక్ పీసులు నిలబెట్టి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలనుకుంటున్నాను. గిన్నిస్ బుక్ కాదు కదా, కనీసం ఫేస్బుక్ లో కూడా ఎక్కలేదు. ఒక చాక్ పీస్ మీద ఇంకో చాక్ పీస్ ని నిటారుగా నిలబెట్టడం ఎవరికి సాధ్యపడదు. అది ఆ చాక్ పీస్ కనిపెట్టినవాడు కూడా చేయలేడు. ముందు నాకు టిఫిన్ పెట్టు, నాకు బయటికి వెళ్లే పని ఉంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఏదో ఒక అద్భుతం చేసి నేను కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాను. దీనికంటే ముందు నేనే గిన్నిస్ కి ఎక్కేయాలి. ఏమండి? ఏమండి? వస్తున్నా. టిఫిను మీరు ఇలాగే ఆట పట్టించండి. ఏదో ఒక రోజు కోటి అగ్గిపుల్లల్ని కుప్పగా పోసి తగలబెట్టేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కకపోతే నా పేరు మిసెస్ వినాయక్ రావే కాదు. అది నా పేరు. ఇందులో కలిపిన ఉప్పుడు పిండి పరమ తప్పుడు పిండి. కర్మ. ఇదిగోండి కాన్ఫ్లాక్స్. ఇవి ఫ్లేక్స్ కాదు, ఫేక్స్. కారంతో చేసినవి కావు, కల్తీ. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, అవి మాత్రం ఎరువులేసి పండించారు అనకండి. ఇక నా వల్ల కాదు. రెసిపీ ఏమిటో తెలియదు గాని రుచి మాత్రం అదిరిపోయింది. అంత నచ్చితే అలాగే తినండి. అది పోయిన ఆదివారం మిగిలిపోయిన బిర్యానీ. గజిబిజిగాడిని డస్ట్ బిన్ లో పడేయమంటే ఆ మతి మరుపు వెదవ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నాడు. నీ అమ్మగారు కాలా, అది ముందే చెప్పొచ్చు కదే. బంతి రాహుల్ అన్నయ్య. వీడి బాడీ బరువు ఎక్కువ, లైఫ్ లో బాధ్యతలు తక్కువ. ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండడు, ఇంకా పెళ్లి కాని ముదురు బ్రహ్మచారి. నా వయసుకు తగ్గ సంబంధం ఒక్కటి కూడా లేదు. ఫ్రెషర్సా? ఉద్యోగాలు ఇవ్వకపోతే అందరూ ఫ్రెషర్సే. యాదవ్ సన్నాసి. ఏంటి డాడీ, ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నారా? ఆ పనిలోనే ఉన్నా. పనికి వెళ్లేదారా అంటే ఆ పని మీదే ఉన్నానంటావు. పనికి మళ్ళీ మీదవా? పనికి వెళ్ళాలంటే జాబ్ కావాలి కదా నాన్న. అంటే ఇప్పుడు చేస్తున్న ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ కూడా వదిలేసావా? ఉద్యోగం కోసం వెతికిన రోజులు కూడా నువ్వు ఉద్యోగం చేయమంటారు. నువ్వు రోజు ఎండలో తిరగలేకపోతున్నాను. కారు అడిగితేనేమో కంపెనీ వాళ్ళు ఇవ్వనన్నారు. నన్ను ఏం చేయమంటావు? మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏసీ కారుల్లో తిరిగేంత రేంజ్ కి ఇంకా ఇండియా ఎదగలేదురా.
ఇలా అయితే నీకు పెళ్లి ఎలా అవుద్ది? నాకు అదే బాధగా ఉంది నాన్న. నాకన్నా 6 ఏళ్ళ తర్వాత పుట్టినాడు, 4 ఏళ్ళ కూతురుతో నా ఇంటి ముందు ఉంటున్నాడు. నేనేమో మీతో ఇలాగా ఆ? జాబు లేనోడికి పిల్లని ఎవరు ఇస్తారు? అందుకే వాంటెడ్ కాలమ్స్ లో ఉన్నాయని నా క్వాలిఫికేషన్స్ తగ్గట్టు రెడ్ మార్క్స్ తోను, మ్యాట్రిమోనియల్ కాలమ్స్ లో అన్ని గ్రీన్ మార్క్స్ తోను మార్క్ చేశా. నువ్వు వెళ్ళి పెళ్లి సంగతి చూసుకో, నేనేమో ఉద్యోగం చూసుకుంటా. వీడి జన్మలో బాగుపడ్డా. అదిరా విషయం. వాడేదైనా ఉద్యోగంలో సెటిల్ అయితే పెళ్లి చేద్దాం అనుకుంటుంటే వాడేమో దేంట్లోనూ పట్టుమని 10 రోజులు కూడా ఉండడం లేదు. దాందే ఉందిలేరా విఘ్నేశ్వరరావు. అబ్బా విఘ్నేశ్వరరావు కాదురా, వినాయకరావు. లంబోదరం. సరే కాని వాడికి ఎవరో ఒక పిల్లని చూసి పెళ్లి చేసేయి. వాడే బాధ్యత తెలుసుకుని ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతాడు. కానీ ఉద్యోగం లేకుండా పిల్లని ఎవడిస్తారా? పెళ్లి చేస్తే రోగం కుదురుతుంది, రోగం కుదిరితే గాని పిల్లనివ్వరు. అదే కదరా నా బాధంతా. నువ్వేం బాధపడక ఏకదంతా. నాకు తెలిసిన ఓ సంబంధం ఉంది. అమ్మాయికి 34 ఏళ్లుంటాయి, కానీ అలా కనపడదు పార్వతీపుత్ర. ఆ మావాడు మాత్రం 38 లాగా ఉంటాడా ఏమిటి? ఏదో ఒడ్డు పొడుగు ఉంటాడు గానీ చూడ్డానికి ఆ 30 ఏళ్ళలాగే ఉంటాడు. అలాగే గణేశ, ఆ అమ్మాయి అయితే మీ వాడికి ఈడు జోడు బాగుంటుంది. బాగానే ఉన్నట్టుంటాయి గాని ఏ సంబంధం కుదరడం లేదురా. ఇరుకు ఇళ్లలో పెళ్లి చూపులంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం కాదు కదా, చూసుకోవడానికి కూడా సిగ్గుపడతారు. అసలే మీ ముద్దబ్బాయికి మొహమాటం అందరికంటే 1/2 కేజీ ఎక్కువే. కరెక్టేరా. అలాగని ఎల్బీ స్టేడియంలోనూ ఉప్పల్ స్టేడియంలోనూ పెడితే చండాలంగా ఉంటుంది. అక్కడెందుకు పెడతారు? ఏదైనా పార్కులో పిక్నిక్ పెడితే సరి. పార్కులోనా? అవునరా వక్రతుండా. సరదాగా అందరూ కలిసి బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. విశాలంగా ఉండడంతో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా మూవ్ అవుతారు. ఈ ఐడియా ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఓ పంచే గజానన, మీ వాడి ఫొటోస్ డీటెయిల్స్ నా మెయిల్కి పంపించు. అవి వాళ్ళకి పంపించి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఫొటోస్ నీకు పంపిస్తాను. ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరు పిక్నిక్ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకోండి. బాగుంది ఐడియా. నెక్స్ట్ ఇయర్ నుంచి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి, సరేనా? నా ఫుడ్ నేనే వండుకోవాలా? మాటలకేం తక్కువ లేదు, మార్కులు మాత్రం ఎక్కువ రావే. నాకన్నీ నీ పోలికలే అని డాడీకి చెప్పావుగా, నన్నేం చేయమంటావు? నిన్ను టైం వేస్ట్ చేయకుండా బుద్ధిగా కూర్చుని చదువుకో, అర్థమైందా? పట్టుకో. అమ్మాయి రండి మావయ్య. ఈ పళ్ళు లోపల పెట్టమ్మా. సరే, థ్యాంక్స్ మావయ్య. కాఫీ ఇమ్మంటారా? అవద్దమ్మా, ఇప్పుడే తాగొచ్చాను. అమ్మా కొంచెం టీ పట్టరమ్మా. టీ. ఏంటమ్మా డల్లుగా ఉన్నావు, మాట్లాడడం లేదు? నేనింకా ఆ టెస్ట్ కి వెళ్ళలేదమ్మా. అందాక వేపులతో పలుదనుకో, ఆరోగ్యానికి మంచిది. అమ్మో రాహుల్, ఏం మ్యాటర్? గిన్నెలో నుంచి గరిట రావట్లేదా? స్టవ్ మీద నుంచి గిన్నె రావట్లేదా? అదేం కాదు, మీ నాన్నగారు వచ్చారు. అయితే ఎప్పుడు పిల్లకి బిస్కెట్ ప్యాకెట్ కూడా పట్టుకురా నాయనా. ఏకంగా ఫ్రూట్స్ పట్టుకుని వచ్చారంటేనే మనసులో ఏదో పెట్టుకుని వచ్చారని నా అనుమానం. మీరు ఎండాకాలంలో వెన్నలా కరిగిపోకుండా చలికాలంలో నెయ్యిలాగా గట్టిగా బిగుసుకుని ఉండండి. నెయ్యిలా కాదు, గడ్డ కట్టుకున్న నెయిల్ పాలిష్ లో బిగిసిపోతా. ఏంటి అన్నయ్యకి పెళ్లి చూపులా? పిక్నిక్ అరేంజ్ చేయాలా? ఎస్. తీసుకోనన్నా. చిట్టి, రూమ్ లోకి వెళ్ళి చదువుకో. బాయ్ తాతయ్య. బాయ్ చిట్టి తల్లి. అయినా ఉద్యోగం లేకుండా పెళ్ళేంటి? ఉద్యోగం లేదని ఎందుకు చెప్తాం? ఏ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగం చేస్తున్నారని చెప్తాం. చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి గొంతు కొయ్యలేవండి మేము అలా అనుకుంటే నీకు పెళ్ళేదా తల్లి? అంటే పెళ్లికి ముందు నేను రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరిగే ఉన్నానా నీ ఉద్దేశం? పెళ్ళైతే వాడికి కూడా నీలాగే రెస్పాన్సిబిలిటీ వస్తుందని మా ఉద్దేశం. అందుకని రిస్క్ చేస్తారా? ప్రేమించి పెద్దోడి కంటే ముందే పెళ్లి చేసుకున్నావు. నువ్వేనన్నా చెప్తావు, ఏమన్నా చెప్తావు. అరే తోడబుట్టినవాడు తాడి చెట్లో ఎదిగాడు, వాడికి ఉద్యోగం లేదు, పెళ్లి లేదు, ఒక ముద్దు ముచ్చట లేదనేది ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు? మమ్మీ, నువ్వు డాడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా?
సినిమాలలాగా సాంగ్స్ పాడుకున్నారా? నిన్ను డాడీ లవ్ చేశాడా? డాడీని నువ్వు లవ్ చేశావా? మీ లవ్ స్టోరీకి విలన్ తాతేనా? నువ్వు నోరు మూసుకుని లోపలికి చదువుకో. నేను అన్నీ చదువుకున్నా. అయితే మళ్ళీ మొదటి నుంచి చదువుకో. బావగారికి ఉద్యోగం లేకపోవడం మా తప్ప. చూస్తుంటే ఆయన ఉద్యోగాన్ని కూడా మమ్మల్ని చేయమనేటట్టున్నారు మీరు. ఆలోచిస్తుంటే నాన్న చెప్పింది కూడా కాస్తంత లాజిక్ గానే ఉంది రంగా. అది లాజిక్ కాదు, మ్యాజిక్, ఎమోషనల్ బ్లాక్మెయిల్. చూడమ్మా, నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. నువ్వే మొదటి కోడలివి. నువ్వే అలా అంటే ఎలా చెప్పు? మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, కానీ చెయ్యమని మాత్రం అనకండి. సెలెక్ట్ అయ్యండి డాడీ, కానీ రిజెక్ట్ చేశా. రేపు నేను సర్కస్ లో బఫూన్ లాగా ఫీట్లు చేస్తూ డాన్స్ వేస్తూ పాటలు పాడాలా? నేను చేయను. నీకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని రిస్క్ చేస్తున్నావు. కానీ వాళ్ళకి రేపు నాన్న చేసే ఉద్యోగాల గురించి తెలిస్తే